ఆమె జ్వరం తగ్గింది. కాస్త స్వస్థురాలయింది. విషయాలన్నీ తెలిసిన తర్వాత ఒక రహస్యం బయటపడింది. నాన్న తన భార్య నుదుటిన మట్టిబొట్టును బాబాను ధ్యానిస్తూ పెట్టిన రోజు నుండి ఆ అమ్మాయి జ్వరం తగ్గుముఖం పట్టిందని తెలిసింది. ప్రసవన వేదన ఊది కదా! నాన్న కూతురు ప్రసవ వేదనలు పడుతున్నది. ఆ నొప్పులు ఆమెకు చాలా బాధాకరంగా ఉన్నాయి. జాబ్నెర్లో ఉన్నవారు సాయి సముద్రుని అఖండంగానే స్మరిస్తున్నారు. అదే సమయంలో గోసాని రాంగ్రీ బువా తన గ్రామాన్ని వెళ్ళాలనుకున్నాడు. అతను బాబా దర్శనం చేసుకుందామని వచ్చాడు. బాబా ప్రేమతో బాపుగీర్ అని అతన్ని పిలిచేవాడు. ముందుగా నువ్వు జామ్నేర్ వెళ్ళు, ఆ తర్వాత ఆ ఊరికి ప్రయాణం చెయ్యి అని చెప్పాడు బాబా. తర్వాత బాబా మాధవరావు దేశపాండేను పిలిచి శ్యామ ఒక కాగితం పైన అట్కర ఆరతి రాసి దాన్ని గోసావి ద్వారా నానాకు పంపించని చెప్పారు. బాబా గోసావికి ఊది ఇచ్చాడు. మరి కొంత ఊదిని ఒక చిన్న పొట్లంలా కట్టి ఆ ఊది పొట్లాన్ని ఆరతి కాగితాన్ని తీసుకువెళ్ళు నానాకి ఇవ్వని చెప్పారు బాబా. బాబా నా వద్ద 2 రూపాయలే ఉన్నాయి. మరి నేను జామ్నేర్ ఎలా వెళ్ళగలను? సరిపోవు కదా అన్నాడు గోసావి. నువ్వైతే వెళ్ళు, అన్నీ ఏర్పాట్లయిపోతాయి అని చెప్పాడు బాబా యందు పూర్ణ విశ్వాసం ఉంచి గోసావి బయలుదేరాడు. అప్పట్లోని జామ్నేర్కు రైలు మార్గం లేదు. అక్కడికి వెళ్ళడం ఎంతో ప్రయాసతో కూడిన ప్రయాణం. గోసావి ₹1.14 పెట్టి రైలు టికెట్ కొన్నాడు. అతని వద్ద ఇంకా 2 అణాలు మాత్రమే మిగిలాయి. జల్గాపూ స్టేషన్లోనే అతను టికెట్ వచ్చి స్టేషన్ గేటు దాటి వచ్చాడు. దూరంలో అతనికి ఒక నౌకరు కనిపించాయి. అతని ప్రయాణికులను బాపుగీర్ ఎవరు? షిరిడీ నుంచి వచ్చిన బాపుగీర్ ఎవరు అని అడుగుతున్నారు. గోసావి అతన్ని చేరి నేనే బాపుగీర్ని, నీకేం కావాలో చెప్పు అని అడిగారు. చాందోద్కర్ నన్ను నీ కోసం పంపించారు. త్వరగా రా, టాంగాలోకి ఎక్కి కూర్చో, నానా నీ కోసము ఎదురు చూస్తున్నారు అని చెప్పాడా నౌకరు. బువా అది విని చాలా సంతోషించారు. తనకెంతో కష్టం తప్పింది కదా. ఆ నౌకరు చాలా తెలివైన వాడిలా కనిపించాడు. గడ్డం మీసాలున్నాయి. తెల్లవారేటప్పటికి ఒక వాగు వద్ద ఆగింది. టాంగా మనిషి గుర్రాలను విప్పాడు. వాటికి నీరు త్రాగించడానికి వాగుపైన వాటిని తీసుకువెళ్ళాడు. త్వరగా వస్తాను, వచ్చిన తర్వాత మనం కాస్త ఫలాహారం చేద్దాం అని చెప్పాడు. కొంత నీరు తెస్తాను, మనం మామిడి పండ్లను పేడాలను గుల్పాస్తును తిందాం, తర్వాత గుర్రాలను కట్టి మరలా బయలుదేరదామన్నాడు అతను. అతని గడ్డం దుస్తులను బట్టి చూస్తే అతను ఒక ముస్లింలా కనిపించాడు. అతని మాటలు విని రాంగీర్ అనుమానించాడు. ముస్లిం భోజనతానిలా స్వీకరించారు అనుకున్నాడు. అందుకని నీ కులం ఏమిటో అడిగాడు. నన్ను అనుమానిస్తున్నావా? నేను హిందువును, గలహాలకు వంశం మాది. నేను క్షత్రియును, రాజ్పుతును అన్నాడు అతను. నాన్న ఈ పలహారాన్ని పంపించాడు నీ కోసమని, కాబట్టి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు, నిశ్చింతంగా వీటిని తిను అని చెప్పాడు. రాంగీరు అనుమానాలు తీరిపోయాయి. వారిద్దరూ కలిసి తినేశారు. మళ్ళా ప్రయాణం అయ్యారు. సూర్యుడు ఉదయిస్తుండగానే వారు ఊరు చేరారు. నానా ఆఫీస్ కనిపించింది. టాంగా కాసేపు ఆగింది. బువా ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వచ్చేసరికి తెల్లపోయాడు. అక్కడ టాంగా లేదు, గుర్రాలు లేవు, టాంగా మనిషి కూడా లేడు. అక్కడెవరూ కనిపించలేదు. ఆ ప్రాంతంలో అసలు మనుషులు జాడే లేదు. రాంగీరు విస్తుపోయాడు. అతను వెంటనే ఆఫీసులోకి వెళ్ళాడు. నాన్న ఆఫీసుకి రాలేదని, ఇంట్లోనే ఉన్నాడని తెలిసింది. అతని ఇంటికి బయలుదేరారు. ఇంట్లోని వెళ్ళి వరండాలో కూర్చున్నారు. నాన్న అతని లోపలికి పిలిచాడు. వారిద్దరి పరిచయం చేసుకున్నారు. బువా ఊదిని ఆరతి కాగితాన్ని నాన్నకి ఇచ్చాడు. విషయమంతా చెప్పాడు. నాన్న కూతురు దుర్భర వేదన అనిపిస్తుంది. నాన్న తన భార్యను పిలిచాడు. ఊదినిచ్చి కూతురికి రాయమన్నాడు. నీటిలో కలిపి త్రాగించమన్నాడు. అతను ఆరతిని పాడసాగాడు. క్షణాల్లో ఆ అమ్మాయికి సుఖప్రసవమైంది. రాంగీర్ నాన్నను ఆ టాంగా మనిషి ఎటు వెళ్ళాడు? ఇక్కడ కూడా అతను కనిపించడం లేదే. నువ్వు పంపిన టాంగా ఎక్కడుంది అని అడిగారు. అది విని నాన్న నేనే టాంగానేమో పంపలేదే. నువ్వు ఏ టాంగా గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. అసలు నువ్వు వస్తున్నట్టు ఎవరికీ తెలుసని నేను టాంగాను ఎందుకు పంపాలి అన్నాడు. అప్పుడు బువా టాంగా కథంతా చెప్పారు. అది విని నాన్న ఆశ్చర్యపోయారు. బాబా తన భక్తులను తన కన్న బిడ్డల్లా ప్రేమించడం చూసి విస్మితుడయ్యాడు. ₹10 కదా. అప్పాసాహెబ్ కులకర్ణి సాయి భక్తుడు. సాయిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలని అప్పా హృదయం పరితపించేది. అప్పా ఠాణేలో ఉండేవాడు. అతనికి భివండీలోని ఒక పని ఏర్పడింది. ఆ పని చూసుకొని తాను 8 రోజుల తర్వాత తిరిగి వస్తానని అతను ఇంట్లో వారికి చెప్పి వెళ్ళాడు. 2 రోజుల తర్వాత ఒక ఫకీర్ ఠాణేలోని అతనికి ఇంటికి వచ్చాడు. అతన్ని చూసిన వారంతా అతను సాయి అనుకున్నారు. అతను అచ్చం ఫోటోలో మాదిరే ఉన్నారు. వారిలో ఎవరు కూడా అతనికి ముందు బాబాను వ్యక్తిగతంగా చూడలేదు. నువ్వు షిరిడీ సాయిబాబావా అని వారు అడిగేవారు. అబ్బే, నేను సాయిని కాను, నేను సాయి సేవకును అని ఆ ఫకీరుకు చెప్పారు. ఆ ఫకీరుకు ఆ ఇంటి ఇల్లాలు ₹1 రక్షణ సమర్పించింది. ఆ ఫకీరు ఆమెను వదిలిచ్చాడు. తర్వాత
అతను తన దారిన తాను వెళ్ళిపోయాడు. భివండీకి ప్రయాణమైన అప్పాసాహెబ్ టాంగా గుర్రం మధ్యదారిలో జబ్బుపడ్డది. అందుకే అతను ఇంటికి తిరిగి వచ్చేశాడు. వచ్చిన తర్వాత జరిగిందంతా విన్నాడు. అయ్యో, నేను దర్శించుకోలేకపోయానే అని వెదచెందాడు. అయ్యో, దక్షిణ ₹1 ఇచ్చారా అని అప్ప బాధపడ్డారు. నేను ఉన్నట్లయితే అతనికి కనీసం ₹10 ఇచ్చి కానీ పంపేవాడిని కాదని అనుకున్నారు. అతను ఫకీర్ని అన్వేషిస్తూ బయలుదేరారు. భోజనం కూడా చేయలేదు. మసీదులోని, తకియాలోని, యాత్రికులుండే సత్రాల్లో అన్ని చోట్ల వెదికారు. అతనికి ఆ ఫకీర్ ఎక్కడా కనిపించట్లేదు. ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. ఖాళీ కడుపుతో అన్వేషణకు పూనుకోవద్దన్న విషయం అతనికి తెలియదు. భోజనం తర్వాత తన మిత్రుడు చేత్రాతో మామూలుగా